దయచేసి వినండి. రైలు నెంబర్ 110023 సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదతో వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. గంట సేపు నుంచి ఎదురు చూస్తుండే ఇప్పుడు వస్తుందండి బాబు రైలు. నాన్న ట్రైన్ ఎక్కేసాను. రేపు పొద్దున కల్లా నెల్లూరులో ఉంటాం. ఇంద్రాబాయ్ గూగుల్కే ఫోన్ చేసి టైం వేస్ట్ చేయకు. నాకు ఏ కార్డు వద్దు. హలో ఫ్రెండ్స్, నేను మీ మహా. ఈరోజు మా హాస్టల్కి సెలవులు ఇచ్చేసారండి. అందుకే నేను మామలాపురం వెళ్ళిపోతున్నా. అది కూడా ట్రైన్లో అండి బాబు. ఇంకా చూసేయాలి ఈ రైలు ప్రయాణం ఎలా ఉండబోతుందో ఏంటో. ఆగ్రానే వస్తున్నాను, నీకు అంత తొందర ఎందుకు? అయినా లుంగి కట్టుకుని అలా పరిగెడతా. ఏం మళ్ళా ఈ దారిలో వచ్చినావు? ఏంట్రా బుల్లపై ఏది కావాలండి? ఒక 50,000 డబ్బులు కావాలి. ఎత్తావేంటి? టీసీలో ఎందుకు వస్తారో టికెట్ చూపి. అండి బాబా, టికెట్టేగా, ఇదిగో తీసుకో. రేలంగి మావయ్య, మా ఆడియన్స్కో హాయ్ చెప్పండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈమె గారు అయితే యూట్యూబ్లో పలిగా వీడియోలు తీసేస్తుందండి. అందరూ సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అచ్చం రేలంగి మావయ్యలా ఉన్నారు కదా. సరే, ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరో, ఏ ఊరో అన్ని అడిగేద్దామండి బాబు. ఏ ఊరండి మీది? నా పేరు భూషణ్. మీది గోదావరి కదండి? అవునండి, మాది అమలాపురం. మీది గోదావరేనా? మాది రాజమండ్రి అండి బాబు. మీది ఈస్ట్, మాది వెస్ట్. హాయ్. ఇంతకీ మీదే ఊరండి? నా పేరు ప్రియా. మాది సీమ. ఓ, కోనసీమ. మా గోదావరే. లేదు, సీమ అంటే రాయలసీమ. ఓ పోరి, ఏం బాంబులు కట్లా పట్టుకురాలాగమ్మాయి. సూర్య డబ్బి పెట్టడానికి. అబ్బో, ఇంతకీ మీదే ఊరేంటి? నా పేరు నాగరాజు. ఊరు తెలంగాణ, కరీంనగర్. అన్ని నుంచి ఎడగలకు వచ్చా. ఓ షాదీ ఉంటే చూసిపోదామని వచ్చున్నా. అమ్మ, ట్రైన్ ఎక్కేసాను. విజయవాడ అది ఎప్పుడో దాటిపోయింది అనుకుంటా. ఏంటి, విజయవాడ దాటేసామా? అయ్యో, విజయవాడకి ఇంకా చాలా సేపు ఉంది అబ్బాయి. అమ్మయ్యా, బ్రతికిపోయాను. అబ్బాయి మీరు విజయవాడ? అవును, విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లి. మీది శ్రీకాకుళం కదూ? ఎట్ట కనిపెట్టేసండి? నాకంతే అన్నీ తెలిసిపోతాయి. అమ్మాయి మీదే ఊరు? నా పేరు హేమ. మాది నెల్లూరు. నెల్లూరు నెరజానే మరి. ఇంకా ఎందుకు వెళ్తున్నారు మీరు మీ ఊళ్ళకి? మా ఊరికి మేము అంటే పొలాలు అన్నీ ఉంటాయి కదండి, అవి చూసుకోవడానికి వెళ్తున్నామండి. నేను పండక్కి మా ఊరు వెళ్తున్నాను, మా అమ్మ చేతి వంట కోసం. మా కృష్ణా జిల్లాలో బందర్ లడ్డు, ఉలవ దోశ, రవ్వ పులిహోర ఎంత బాగుంటాయో. మా ఫుడ్డే కాదండి, మా సంప్రదాయాలు, సంస్కారాలు అన్నీ బాగుంటాయి. మా శ్రీకాకుళంలో శనసూపు చూడొచ్చు చెప్తున్నానా? మా శ్రీకాకుళం వాళ్ళు చూడటానికి అలా ఉంటారు కానీ అందరు తిట్టే కలిసిపోతారండి. మా సీమ అంటే మీ సినిమాలో చూపించినట్టు కత్తులు బాంబులు కాదు. ఎంత కరువులో ఉన్నా పక్కోడికి కూడి పెట్టే గుణం మాది. మా గోదావరి మహిళలకు పెట్టిన పేరండి. అవును, మాటకి ముందు మాటకి వెనకాల అండి అండి అంటూనే ఉంటామండి. ఇంటికి వచ్చిన అతిథికి అరిటాకు నిండా భోజనం పెట్టందే పంపియము. ఏమైనా మా రాయలసీమ యాసే గొప్ప. మాకు ఎలాంటి యాస లేదు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాం. ఇగో మా తెలంగాణ యాసతో పంతే మాతో ఎవరు పెట్టుకోలేరు. అంతేకాకుండా ఈ సినిమాల్లో తెలంగాణ యాస గొప్పించుకోవాలని ఉంది తెలుసా? మా శ్రీకాకుళం యాసే గొప్ప. మా శ్రీకాకుళం వాళ్ళతో పెట్టుకుంటే జంక్షన్ జామ్ అయిపోతుంది చెప్తున్నానా? మా గోదావరి అండి, గోదావరి అంతే. ఆ పచ్చటి పొలాలు, అబ్బబ్బబ్బా. ఏదైనా మా యాసే గొప్పమ్మాయి. లేదు, మా గోదావరి యాస ముందు మీ యాస మీ పనికి రాదులే. తెలుగు భాషే గొప్ప. నేను ఉండమ్మాయి, మా గోదావరి యాస గొప్ప. అయినా మా యాసే గొప్ప. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా యాసే గొప్ప. మా యాసే గొప్ప. మా యాసే గొప్ప. మా యాసే గొప్ప. అదేనే కాదు, ఫస్ట్ మీరు కూర్చోండి. మీ వల్ల పక్క కంపార్ట్మెంట్ వాళ్ళు పడుకోలేకపోతున్నారంట. అసలు ఏంటి రచ్చ? మీరు మాట్లాడే యాస ముఖ్యం కాదు, మీరు మాట్లాడే భాష ముఖ్యం. మా ఇంటికి కోపం వచ్చింది. మీరే చెప్పండి, మా యాస గొప్ప కాదు, ఒప్పేసుకోండి. మా గోదావరి యాస గొప్ప. ఓ నువ్వే చెప్పు. మా తెలంగాణ యాస గొప్పని చెప్పు. ఏందిరా చెప్పేది? మీరు మాట్లాడే యాసలు కాదురా గొప్ప, మీరు మాట్లాడే తెలుగు భాష గొప్ప. నేను అదే చెప్తున్నా. మీరు నా మాట వింటేనే కదా ఏ ఊరైనా ఏ యాస అయినా మనం మాట్లాడేది తెలుగు భాషే కదా. ఆ తెలుగు భాష లేకపోతే ఇన్ని యాసలు ఎక్కడి నుండి వచ్చాయి? మనం మాట్లాడే యాస కాదు, మనం మాట్లాడే తెలుగు భాష గొప్ప, అదే ముఖ్యం.
మనం ఎందుకు ఇలా ఆలోచించలేదు? అయినా అమ్మాయి బాగా చెప్పు. సరే, యాసలు అని గొడవ పడ్డాం. ఇప్పుడు తెలుగు భాష గొప్పతనాన్ని ఒప్పుకున్నాం కదా. ఈ సంతోష సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందాం. అంటే నా మీద కూడా వస్తుంది కదా. చీజ్. అయ్యో, ఏమైందమ్మీ? వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయానే. ఏందమ్మా ఎంత టాలెంటెడ్ ఉన్నావు?